హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా కొబ్బరికాయలన్నీ కొడతాను కదండీ! ఆ చిప్పలన్నీ ఒక 4 చిప్పలుండెనండి. అవన్నీ చక్కగా తురుముకున్నానండి. తురుముకొని ఇలా చేసుకున్నానండి మోదకులు. ఎందుకంటే, ఈ మోదక అచ్చంటే నాకు చాలా ఇష్టమండి. అందుకనే ముందే వినాయకుడు రాకముందే ఇలా ట్రై చేసి మీకు చూపెడుతున్నాను. దేనితోనైనా చేసుకోవచ్చని. ఇలా కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదండీ! దాంతో వినాయకుడి దగ్గర పెట్టకపోయినా మనం తినేయొచ్చండి. ఇలా తినడానికి పిల్లలకి సరదాగుంటది. తినొచ్చు. ఏమీ కాదండి. ఇలాగా నేను బెల్లం పేరైతే చెప్తానండి. ఇందులో బెల్లం వాడిన బెల్లం అయితే ఎంత తియ్యగా ఉంటదంటే, రతన్ దీప్‌లో దొరుకుతదండి అది. అది కొల్హాపూరి ఏదో పేరుంటదండి. వైట్‌గా ఉంటది. నేను కొంచెం ఫుడ్ కలర్ ఏసానండి. యెల్లో కలరు. కొద్దిగా వేశాను. అందుకే ఈ కలరొచ్చిందండి. ఎందుకంటే నువ్వులు కనపడాలి కదా! వీడియోకన్నట్టుగా నేను కొద్దిగా వేశాను. బెల్లము 4 కప్పులు ఉందండి తురుము. దానికి ఒక కప్పేసాను బెల్లము. బాగా తియ్యగా ఉంటదండి. కొంచెం అంత పంచదార టేస్ట్ కోసం వేశానండి. ఇలా చక్కగా మోదకులు చేశానండి. ఎంత బాగొచ్చాయో! బాగొస్తాయండి మంచిగా. కొంచెం పాకంలాగా రాగానే మనం బెల్లం తురుము బెల్లం తురుము కొంచెం పాకంలాగా రాంగానే మనము ఇది తురుము వేసేయాలండి. మనం కొబ్బరి తురుము వేసేస్తే కొంచెం లడ్డూ కట్టే దాకా వస్తదండి మనకి. తెలిసిపోద్ది చేతికి. కొంచెం అంత నెయ్యేయాలండి. ఏస్తే మనకి ఇటు అటు మంచిగా తిప్పుతూ ఉంటే మనకు ఉండ కట్టే టైమొస్తది కదా! అలా పట్టుకున్నప్పుడు ఉండ కడతదండి అది. అప్పుడు తీసేయాలి. ఏం కాదు. ఇలా అయితే ఎంత బాగా మోదకులొచ్చాయోనండి. నేను అన్నిటితో ట్రై చేస్తా అండి. ఎందుకంటే వినాయకుడికి 11 రోజులు పెడతానండి నేను. ఇలా నేను అప్పటికప్పుడు పచ్చి కొబ్బరికాయ తీసేసి కూడా నేను దేవుడికి కొట్టకుండా కూడా మా వారు తీసిస్తారు. అలా స్వామివారికి నేను పెట్టుకుంటాను నైవేద్యం. ఇలా నువ్వులు వేశాను, ఇలాచీ వేశాను. ఎంత టేస్ట్ ఉందంటే అండి బెల్లం పట్టి గూడా ఉంటదండి. అప్పుడప్పుడు బాగా ఆలోచించండి మంచిగా. బెల్లం మంచిదైతే మనకు చాలా రుచిగా కూడా ఉంటాయండి తింటుంటే. ఇవన్నీ ఒక డబ్బాలో పెట్టుకోవాలండి. బయట గాలికి పెట్టకూడదు. లడ్డూలు కూడా చేసుకోవచ్చండి. పిల్లలకైతే ఎంత బావుంటదో తీపి తినేవాళ్ళైతే మీకెంత సంబరంగా ఉంటదో అంత సంబరంగా ఉంటదండి. ఈ తురుము చేసుకొని చక్కగా మీరు ఉండ్రాళ్ళకి బియ్యపిండి పైన కోటింగేసుకొని లోపల ఇది స్టఫింగ్ పెట్టుకోవచ్చండి. చాలా బావుంటది. నేను చేసినట్టు చేసుకోండి. మీకు వీలైతే. ఇంకొకసారి నేనెప్పుడన్నా మళ్ళా మోదకులు చేసినప్పుడు చూపెడతానండి. ఇది మా వోడు ఫోన్ ఇంట్లో పెట్టిపోతే అది మెమరీ ఫుల్ అంటుందండి. ఆ ప్రాబ్లమ్ తోటి నేను సరిగ్గా తీయలేకపోయాను. ఇది మీకు సరిగ్గా చూపించలేకపోయాను. ఇంకొకసారి మోదకులైతే మంచిగా బియ్యపిండితో చేసి ఈ స్టఫింగ్ అందులో నింపి ఎలా చేస్తాననేది మీకు చూపెడతానండి. కొద్దిగా నేను చేశాను కాబట్టి నాకు మంచిగా అనిపించింది. మీకు చూపెట్టాలి, మీతో పంచుకోవాలని అనిపించిందండి. అందుకే చేస్తున్నాను. కానీ ఇవి దాదాపు ఒక వారం రోజులు, 15 రోజులున్నా కూడా ఏమీ కావండి బయటున్నా కూడా. ఎందుకంటే బెల్లం మంచిది, కొబ్బరి తురుము అంతా వాటర్ అయితే ఏమీ లేదండి. బెల్లం తురుములో కొంచెం వాటర్ పోసి మనం కొద్దిగా పాకంలాగా కొంచెం జిగురులాగా వచ్చేలాగుంటే అప్పుడు కొబ్బరి తురుమేసినాక వాటర్ ఉంటది కదండీ! మంచిగా ఊరి, అది ఇది కొంచెం కలిసిపోయి మంచిగా ఉడికినంక మనం తిప్పుతూనే ఉండాలండి గరిటెతో. మానేయకూడదు మనం తిప్పడం. కింద మాడిపోకూడదండి. అలా లడ్డూ కట్టడానికొచ్చినప్పుడు చక్కగా మీరు ఇందులో జీడిపప్పు వేసుకోవచ్చండి. బావుంటది. జీడిపప్పు తురుములాగా మనం బాదం పప్పు తురుమేసుకోవచ్చు. చక్కగా అన్నీ ఏసుకో ఈ పుచ్చపప్పయితే మంచిగా మా వారు ఎక్కువ తింటారండి దీన్ని. అందుకే వేశానండి. ఇలా అందంగా కనపడతాయండి. లడ్డూలైతే ఎంత టేస్ట్‌గా ఉన్నాయో! మీకు కూడా ఇష్టమైతే ఈ లడ్డు ఇలా చేసుకోండి. ఎందుకంటే కొబ్బరికాయలు మనం ఎక్కువగా కొడతాం కదండీ! ఒక 2, 3 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టండి. కొట్టంగానే ఎమ్మటే తీసేయండి. మనం ప్రసాదం తింటాం కదా! కొద్దిగా తింటాం కదా! అందుకే తీసి అప్పుడు కవర్‌లో దాచిపెట్టేయండి. ఎండేదాకా ఉంచకూడదు బయట. ఇలాగ లడ్డూలు చేసుకుంటే పిల్లలకైతే చాలా రుచిగా ఉంటాయండి. ఇది నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా అండి. బెల్లాన్ని పట్టే దేనికైనా టేస్ట్ వస్తూ ఉంటది. బెల్లం ఎలాంటిదైతే ఏ టేస్ట్ అయితే ఉంటదో అది బావుంటదండి. మనం ఎప్పుడంటే ఎవరైనా కూడా ఇలాగ లడ్డు చేసుకుంటే ఎంత చక్కగా చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కూడా ఉన్నాయి. పిల్లలకు ఇబ్బందిగా అనిపించదండి. మనము వేరే వేరే బెల్లం ఏస్తారు కొంతమంది. కానీ నేను వాడేదండి ప్రతి బెల్లం వాడేది దీన్ని పరవన్నంలో వాడితే అండి బెల్లం నిజంగా పాలు పగలవండి. మీరు ఎటువంటిదైనా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.